గోదావరిఖని పట్టణంలో వివిధ దుర్గామాత మండపాల వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు గోదావరిఖని రమేష్ నగర్ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద సోమవారం మహిళలతో వేద పండితులు దామోదర శర్మ కుంకుమ పూజలు చేయించారు. ఈ సందర్భంగా దామోదర శర్మ మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు తమ కుటుంబాలపై ఉండాలని, తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నతులుగా ఎదగాలని, పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా ఉండాలని మహిళలకు అమ్మవారిని వేడుకుంటూ కుంకుమ పూజలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి పూజలు చాలా నిష్ఠతో కూడుకున్నవని, భక్తులు నిష్ఠత పాటిస్తూ అమ్మవారి పూజలకు హాజరు కావాలని కోరారు. ఓం శరీరాయ నమః, ఓం సత్యభాసియే నమః, ఓం సత్యసంకల్పాయ నమః, సత్యకామాయ నమః, ప్రియాయ నమః, ఓం చంద్రగతాయ నమః, చంద్ర సహోదర్యే నమః, ఔదుంబరాయ నమః, ఔపాక్యాయ నమః, ఓం మోతాయ నమః, ఓం గిరిస్థితాయ నమః, ప్రదాయ నమః, ఓం ముర్గాయ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం సత్యపతయే నమః, ఓం సర్వపతయే నమః, ఓం 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 నవచండికాయై నమః. ఈ కొడుకుల నిండే మందు ఆ కుంకుమ ఉంటే వేసుకోండి. అమ్మవారి యొక్క దివ్యాశిష్యులు, శుభాశిష్యులు, సద్దుల బతుకమ్మ శుభాశిష్యులు ఈరోజు అమ్మవారి దశావతారంలో మహాచండీ అవతార రూపంలో ఈరోజు అమ్మ మనకు దర్శనమిస్తున్నది. మహాచండీ అంటే చండీమాత అంటే అమ్మ అందరికీ తల్లి. అమ్మన గన్న ముగ్గురు అమ్మన మూలపుటమ్మ ఆ గౌరమ్మ పూజలు ఈరోజు మన యొక్క రమేష్ నగర్ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో చక్కటి మహిళల చేత, కమిటీ వారి ఆధ్వర్యంలో, భక్తుల వారి ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క కుంకుమార్చన జరుగుతున్నది. కుంకుమార్చన అంటే కుంకుమార్చనలో పూలు, పళ్ళు, గాజులు, బొట్టు, కాటుక ఇవన్నీ కూడా స్త్రీకి శుభసూచకాలు. ఆ యొక్క స్త్రీమూర్తి తన నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ముత్తైదుగా ఉండడం కోసం తన భర్త, తన కుటుంబ పిల్లలు ఏ ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయం చేసినా, ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నా కూడా వారు మంచిగా రాణించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలతో ఉండాలని, కాలాలు సకాలంగా జరిగి వారి కుటుంబాలు కూడా సుఖశాంతులతో ఉండాలని, మనశ్శాంతితో ఉండాలని ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పసుపు కుంకుమ అంటే శుభానికి సూచకం కనుక మనం కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అశుభం జరగకుండా శుభంగా ఉండి ఈ యొక్క భారతదేశము, ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు, ఈ దేశము, ఈ యొక్క ఊరు గోదావరిఖని ఈ ప్రాంతం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మనము సింగరేణి ప్రాంతంలో ఉన్నాం కనుక ఈ యొక్క గనిలో ఏ ప్రమాదాలు జరగకుండా ప్రమాదరహితంగా ఉండి అధిక లాభాల్లో ఉండి సింగరేణి కూడా ముందుగా ఉండాలని, ఈ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మనసా వాచ కర్మణః కోరుకుంటున్నాం. అనంతరం అమ్మవారి మండపం వద్ద అన్న ప్రసాద వితరణ చేపట్టగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారి అన్న ప్రసాద వితరణ స్వీకరించారు.